నిద్రలో శ్వాస కష్టాల్ని ఎలా అధిగమించాలి, నిద్రలేమి సమస్యను ఎలా నివారించుకోవాలి, చక్కటి సుఖనిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర శారీరక మానసిక ఆరోగ్యాన్నందించే ఒక అద్భుత ఔషధం. అలాంటి నిద్రను దూరం చేసే స్లీప్ అప్నియా లాంటి సమస్యలున్నప్పుడు దాని వెనకనున్న కారణాలను ముందుగా మనం గుర్తించాలి. ఆ తరువాత సాధ్యమైనంత వరకు జీవనశైలి మార్పుల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా స్థూలకాయం ఉంటే బరువును గణనీయంగా తగ్గించుకోవాలి. అలాగే పొగ తాగడం, మద్యపానం లాంటి అలవాట్లుంటే వాటిని మానేయాలి. ముక్కులో శ్వాసకు సంబంధించి ఏవైనా అడ్డంకులుంటే వాటిని తొలగించుకోవాలి. నిత్యం వ్యాయామం చెయ్యాలి. ప్రాణాయామం చేయడం వల్ల కూడా శ్వాస మార్గం చక్కగా ఉంటుంది. ఇక నిద్రపోయే సమయంలో వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి గాని లేదా బోర్లా గాని పడుకోవడం మంచిది అంటారు డాక్టర్లు. స్లీప్ యాప్నియా అంటే మెయిన్లీ ఇట్స్ ఎయిర్వే ప్రాబ్లం. సో ఆ ఎయిర్వే కొలాప్స్ని అది కొలాప్స్ అవ్వకుండా చూస్తుంది. దానికి ఆక్సిజన్ సిలిండర్ కానీ ఆక్సిజన్ అటాచ్మెంట్స్ కానీ ఏమీ ఉండవండి. జస్ట్ ప్రెషర్ తోటి ఎయిర్వే ఓపెన్ పెడుతుంది. మనము ద మెషిన్ డజంట్ బ్రీత్ ఫర్ అస్, పేషెంట్ హిమ్సెల్ఫ్ ఇనిషియేట్స్ ద బ్రెత్. బ్రీదింగ్ని ప్రెషర్ తోటి ఎయిర్వే ఓపెన్ పెట్టేటట్టు చూస్తుంది అది ఆ మెషిన్. అదొకటి. సర్జరీ, యంగ్ పేషెంట్, సిప్యాప్ టాలరేట్ చేయలేని పేషెంట్, మైల్డ్ ఆర్ టు మోడరేట్ స్లీప్ యాప్నియా ఉండే పేషెంట్, వీళ్ళు కొద్దిగా క్యాండిడేట్స్ అనమాట. అనాటమీ ఇవన్నీ చూసి ఫర్దర్గా క్యాండిడేట్సా కాదా అని డిసైడ్ చేస్తాము. యూజువల్గా సర్జరీ అంటే ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెప్టమ్ ఏదైతే ఉంటుందో మన నోజ్ మధ్యలో ఉండేది, అది డీవియేటెడ్గా ఉంటుంది కొంతమందిలో. సో అది కరెక్ట్ చేయాలా అవసరం లేదా. అలాగే టాన్సిల్స్ పెద్దగా ఉండడము, లేదా ఈ ఎయిర్వేలో స్పేస్ లేకపోవడము, ఆ స్పేస్ని పెద్దది చేయడము, దాన్ని ఆ సర్జరీని యువిలో పెలాటోఫారింజియోప్లాస్టీ అంటారు. అది పెద్ద చేయడము. బేస్ ఆఫ్ టంగ్ ఉంటుంది, కొంతమందిలో టంగ్ పెద్దగా ఉంటుంది. సో ఆ టంగ్ సైజ్ని రెడ్యూస్ చేయడము, టంగ్ రిడక్షన్ సర్జరీ అంటాము. ఇవి సర్జరీ. డిఫరెంట్ మ్యాండిబుల్, కొంతమంది జా చిన్నగా ఉంటుంది, వెనక్కుండి చిన్నగా ఉంటుంది, ప్రోగ్నాథిజం మైక్రోగ్నాథిజం అంటాము. అది జా ముందరికి తీసుకొచ్చి స్పేస్ చేయడము, దాన్ని మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్ థెరపీ అంటాము. ఇవి సర్జికల్ ఆప్షన్స్ అన్నమాట. ఇవి కాకుండా డెంటల్ అప్లయన్సెస్ అని ఉంటాయండి, టంగ్ రిటైనింగ్ డివైసెస్. సో దట్ టంగ్ని మనకి అడ్డు రాకుండా, ఎయిర్వే అడ్డు రాకుండా హోల్డ్ చేసి పెట్టుకుంటుంది. అట్లాంటివి కూడా ఉంటాయి. బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ కండిషన్స్, అదర్ కోమార్బిడిటీస్ పేషెంట్ ఉండేది, అండ్ స్లీప్ స్టడీ ఫైండింగ్స్ మీద డిసైడ్ చేస్తాం వెదర్ ద పేషెంట్ ఈజ్ అ క్యాండిడేట్ ఫర్ దిస్ ఆర్ నాట్ అనేది. స్లీప్ యాప్నియాతో బాధపడుతున్న వాళ్ళు వెయిట్ రిడక్షన్తో మీద ఫోకస్ చేయాలండి. బట్ యాజ్ ఐ సెడ్, మీరు అన్లెస్ స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప వెయిట్ రిడక్షన్ ఈజీ అవ్వదు. మీరు యాజ్ లాంగ్ యాజ్ స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే కొద్దీ వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, స్లీప్ యాప్నియా ఉండే పేషెంట్స్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ తక్కువ ఉంటుంది, వాళ్ళ బేసల్ మెటబాలిజం తక్కువ ఉంటుంది. సో దానివల్ల మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ, 1 hour ఎక్సర్సైజ్ చేసినా 2 hours ఎక్సర్సైజ్ చేసినా అంత రిజల్ట్ కనపడకపోవచ్చు. సో ఎక్సర్సైజ్ ఒకటి చేయాల్సింది ఉంటుంది, ఆల్కహాల్ అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది, సెడేటివ్స్ నిద్ర మాత్రలు అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది, డిన్నర్ ఇది అందరికీ వర్తిస్తుంది, జస్ట్ స్లీప్ యాప్నియా పేషెంట్స్ కాదు, అందరికీ వర్తిస్తుంది. డిన్నర్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ బెడ్ టైం చేయాలి. సో దట్ మనము హెవీగా తినేసి పడుకుంటే ద స్టమక్, లంగ్స్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ పెరుగుతుంది. సో కొలాప్సిబిలిటీ ఆఫ్ ఎయిర్వే ఇంకా ఎక్కువ అవుతుంది. సో జనరల్ స్లీప్ హైజీన్, గుడ్ స్లీప్ హైజీన్ రూల్స్ అని కొన్ని ఉంటాయండి. ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పాటించవచ్చు. ఇది పాటించడం వల్ల ఫ్యూచర్లో ఇన్ కేస్ మీరు ఇవి పాటించకపోయినా ఇప్పుడు నాకు బాగానే నిద్ర పడుతుంది అని అనుకోవచ్చు, బట్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునే 1 hour ముందర టీవీ చూడడం కానీ, ల్యాప్టాప్ చూడడం కానీ, ఫోన్లో SMS పంపించడం కానీ అట్లాంటివి చేయకూడదండి. లైట్ సోర్స్ ఉండకూడదు 1 hour ముందర. డిన్నర్ అనేది మనం 3 to 4 hours ముందు చేయాలి. బెడ్ టైం 10 అనుకోండి, 7 లోపల డిన్నర్ చేసేస్తే బెటర్. బెడ్ టైం, వేకప్ టైం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి.
10 అనుకోండి, ఎవ్రీడే 10, 10:15, 10:30 అంతవరకు పెట్టుకోండి. అట్లాగే వేకప్ టైం కూడా రెగ్యులర్గా పెట్టుకోండి. వీకెండ్స్ 1 hour వేరియేషన్ ఇస్ ఫైన్, బట్ నాట్ మోర్ దాన్ దట్. పడుకునే హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ముందు లిక్విడ్స్ అవాయిడ్ చేయాలి. హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవచ్చు. లిక్విడ్స్ ఎనీథింగ్, బటర్ మిల్క్, జ్యూస్, వాటర్, ఎనీథింగ్, అవి అవాయిడ్ చేయాల్సింది ఉంటుంది. వీలైనంత వరకు మనం పడుకునే గదిని కామ్గా అండ్ డార్క్గా పెట్టుకోవాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మంచిది. నిద్ర పట్టని వాళ్ళైతే క్లాక్ చూస్తూ ఉండకూడదండి. మీరు క్లాక్ అటు సైడ్ తిప్పి పెట్టేసుకోండి. క్లాక్ చూసే కొద్దీ యాంగ్జైటీ పెరుగుతుంది. అది యాంగ్జైటీ వచ్చే కొద్దీ నిద్ర పట్టదనమాట. సో ఇవి చిన్న చిన్న టిప్స్. పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఏమంటే, వాళ్ళకి వైండ్ డౌన్ రొటీన్ అనేది అలవాటు చేస్తే వాళ్ళు టీనేజ్లోకి వచ్చినప్పుడు, అడాలసెంట్లోకి వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వైండ్ డౌన్ రొటీన్ కెన్ బి పడుకునే 1 hour ముందర స్టార్ట్ చేసి వాళ్ళకి వామ్ బాత్ ఇవ్వడము, వామ్ షవర్ ఇవ్వడము, తర్వాత బెడ్లో కూర్చొని ఇఫ్ దే కెన్ రీడ్ అ స్టోరీ. ఇఫ్ వాళ్ళు మరీ చిన్నపిల్లలు దే కెనాట్ రీడ్ అంటే పేరెంట్స్ కానీ ఎవరైనా కూర్చొని ఒక చిన్న స్టోరీ చదవడము, తర్వాత పడుకోబెట్టేయడం వాళ్ళని. ఇట్లాంటివి అలవాటు చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం, బరువును తగ్గించుకోవడం, రాత్రిపూట తక్కువగా తినడం, పొగ, మద్యం మొదలైన అలవాట్లకు దూరంగా ఉండడం, తలగడ మీద తలపెట్టి ఒకవైపు తిరిగి పడుకోవడం వల్ల ఈ స్లీప్ యాప్నియాని నియంత్రించుకోవచ్చు. అప్పటికీ సమస్య తగ్గకపోతే స్లీప్ అప్నియా కారణాన్ని బట్టి మందులు వాడడం, లేదంటే సిపాప్ మెషిన్లు వాడుకోవడం, లేదా ఓవరాల్ బ్రీతింగ్ డివైజులు వాడడం, అవసరమైతే ఆపరేషన్లు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ప్రాణాధారమైన ఊపిరికి అడ్డంకులు కల్పిస్తూ చెట్టంత మనిషిని సైతం ఉక్కిరి బిక్కిరి చేసే స్లీప్ యాప్నియా సమస్యకు కారణాలు, దానికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.